డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో జగన్ ఆరితేరారని తెలుగుదేశం నేతలు విమర్శించారు. మరో 15 నెలల్లో పాదయాత్ర చేస్తానంటున్న జగన్ ముందు అసెంబ్లీకి వచ్చి ప్రజా తీర్పును గౌరవించాలని హితవు పలికారు. శాసనసభకు రాకుండా జీతాలు తీసుకోవడం అనైతికమన్న నేతలు అలాంటి వారిని రీకాల్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా కూటమి 15 ఏళ్ల పాటు దృఢంగా ఉంటుందని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, ఇంకొక 15 నెలల తర్వాత వస్తాను బయటకని. 15 నెలల తర్వాత పరిణితి ఉండాలి. పరిణితి ఏంటంటే తీర్పును గౌరవించాలి ప్రజలకు. నాకు 11 సీట్లు ఇచ్చారు కనుక 3 సీట్ల పాటు ఇంట్లో పడుకుంటాను, 15 నెలల తర్వాత వచ్చి నేను ప్రజల్లో తిరుగుతానంటే ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారు. కనుక వీళ్ళు ఎన్ని చేసినా సరే వాళ్ళకి 2029 కూడా ఇదే పరాభవం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. కూటమికి ఇంకొక 15 సంవత్సరాల పాటు పదిలంగా ఉంటుందని కూడా ఈ బంధం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. ఇవాళ వాళ్ళ నాయకులకే వాళ్ళకి నమ్మకం లేదు, ఎందుకంటే ఆ నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి అరాచకాలు పాపాలు మొత్తం కూడా 11 సీట్లకి పరిమితం అయిపోయి భవిష్యత్ అంధకారంగా మారినటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక చిరుదీపాన్ని వెలిగించడం కోసం ఇవాళ పాదయాత్రలు అని చెప్పి అయ్యని చెప్పి లేదా ప్రభుత్వం మీద రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన పుట్టినరోజుని ఒక వైలెంట్ గా చేసుకున్నారు వాళ్ళు. రప్ప రప్ప అని, అలాగే మూగ జీవాల్ని అడ్డంగా నరికి ఆ రక్తాభిషేకాలు చేర్చుకున్నారు, రాక్షసుల్లాగా చేర్చుకున్నారు. కానీ ఆ సంస్కృతి తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి నాయకత్వానికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ అలవాటే. ఆయన పాదయాత్ర చేసినా ఒకటే, శవయాత్ర చేసినా ఒకటే. ఆల్రెడీ అయిపోయింది, పాడి కట్టేశారు ప్రజలు. ఎంత పాదయాత్ర చేసుకున్నా ప్రజల్ని ఏదో విధంగా డైవర్ట్ చేయాలి. ఒక పక్క విజయసాయి రెడ్డి గారు ఏం మాట్లాడతారో, ఆయన ఏం బాంబు వేలుస్తాడో, మరి ఒక పక్క ఈడీ కేసులో ఎవరికి ఏం శిక్ష వస్తుందో, ఎవరు లోపలికి పోవాల్సి వస్తుందో అనే భయంతో ఇప్పుడు సడన్ గా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర గుర్తొచ్చింది. ఫస్ట్ ఆయన బస్ యాత్ర పాదయాత్ర కాదండి, ఆయన పులివెందుల ప్రజల కోసం అసెంబ్లీకి రమ్మనండి. ఊరికి రాజకీయాలు, ఈ సవ రాజకీయాలు, కులాల మధ్య చిచ్చు పెట్టడం. జగన్మోహన్ రెడ్డి గారు మేము మరొక్కసారి చెప్తున్నాం, ప్రజలు క్లారిటీగా ఉన్నారు. మళ్ళీ కూటమి ప్రభుత్వానికి ఆశీర్వదిస్తారు. మీకు భయం పుట్టుకొని మీకే ప్రజలు పాడిగట్టేశారు. మీరు కొత్తగా పాదయాత్రలు బస్సు యాత్రలు చేసినా ఏం ఉపయోగం లేదు, చేసుకో.